ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను చేసిందా లేదా అని తెలుసుకోకుండా ఆద్య మీద చేయి చేసుకుంది చాలక బిట్టుని కూడా కొట్టాలని చూస్తావా? అది కాదు బా. నోర్మయ్ నోర్మయ్. ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా తన్ని కొట్టావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు నిన్నేం చేయాలి? తిరిగి నిన్ను కొడితే తన్ని కొట్టిన దెబ్బ మానిపోతుందా? నువ్వు అన్న మాటలు తిరిగి వస్తాయా? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. నీ హద్దు దాటి నువ్వు ప్రవర్తించావు. అసలు ఆద్యననే హక్కు నీకెవరిచ్చారు? ఒకరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది సీనయ్య? కాబోయే కోడలిగా తనే తీసుకుంది. అసలేం జరిగిందనేది తెలుసుకోకుండా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. శ్రీను కావాలి కావాలి అనుకుంటే సీనునే ఆర్జ పక్కన ఉంటాడు. అలాంటిది నీ ఫోటో తీసి ఆర్జ ఫోటో అంటించుకునేంత కర్మ తనకేంటమ్మా? బాగుంది పద్మం, చాలా బాగుంది. ఏరి కోరి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నా నీ కోడల పద్ధతి చాలా బాగుంది. ఇంటి కోడలు కాకముందే ఇలా తొందరపడుతుందే. రేపు కోడలు అయ్యాక ఆ తొందరపాటికి బాధపడాల్సింది కూడా నువ్వే. ఏం పద్ధతి చారు ఇది? ముందు వెనక ఆలోచించకుండా ఆర్జని అన్ని మాట్లాడినావు, చేయి కూడా చేసుకున్నావు. నాకేమీ నచ్చలేదు. నువ్వు ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. వదినా, తెలుసో తెలియకో చారు తప్పు చేసింది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకొదినా. ఆ మాట చెప్పాల్సింది నేను. ఆర్జ అంటే ఇష్టం లేదు కదా అని అది ఇంట్లో ఉండటమే ఇష్టం లేనట్టు మాటలతో హింసించి సంబంధం లేని తనని తిట్టి కొట్టి ఇంట్లోనే లేకుండా చెయ్యాలని చూడకండి. అయ్యయ్యో, అలా మేమెందుకు అనుకుంటాం అక్క? అనుకోని వాళ్ళకి కాదు, అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొక్కసారిలా ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తే చూస్తూ నేనూరుకోను చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.